ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండోకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మన సహాధ్యాయులు ప్రార్థనలను చదువుతున్నప్పుడు కానీ, నేను ప్రార్థనలను గురువులను ప్రార్థిస్తున్నప్పుడు కానీ మనసున ఏకాగ్రంగా మీరు కూడా చదువుకోవాలి. దానివలన ఏమవుతుంది? ట్యూనింగ్ ఇన్ ఇంటు ది సబ్జెక్ట్. సరేనా? మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనము. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం. అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శ్రుత్యాకాశ విహారిణి చిత్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం మొదటి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణలో ఉన్నాము. ఇందులో అత్యంత అద్భుతమైన మంత్రము 7వ మంత్రాన్ని ఈరోజు స్పృశించబోతున్నాము. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అనేటటువంటిది స్టార్ట్ చేస్తాము. దానికి ముందుగా చిన్న పారాగ్రాఫ్స్ 2 భాష్యంలో అవతారికలో అనుబంధ భాష్యంలో ఉన్నాయి. అవి చూసుకుని ముందుకెళ్ళిపోదు. ఏదైనా ఒక వస్తువును శబ్దంతో నిర్దేశించాలి అంటే పంచశబ్ద ప్రవృత్తాని లేక పంచశబ్ద ప్రవృత్తి నిమిత్తాని. శబ్ద ప్రవృత్తి నిమిత్తములు 5 ఏమిటి? జాతి, గుణ, క్రియ, ద్రవ్య లేక రూఢి సంబంధ. ఆత్మకు లేక తురీయానికి చతుర్థ పాదానికి బ్రహ్మకు పై లక్షణాలు ఉండవు అని విశ్లేషణపూర్వకంగా మనకు బోధిస్తున్నారు. కొంత బోధించారు, ఇంకా కొంత వివరణ గలదు. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా చతుర్థమన్నా తురీయమన్నా ఒక్కటే. పూర్వపక్షం వాళ్ళు ఏమన్నారు? అయ్యా గురువుగారు, మీరు ఈ ఆత్మ అనేటటువంటిది అన్నిటినీ తొలగించిన తరువాత ఉండేటటువంటిది అంటున్నారు. మాకేమున్నట్టు కనపడలేదు అక్కడ. అది శశవిషాణాది సమత్వాత్ అంటే ఒక కుందేటి కొమ్ములాగా అది లేనిదే అవుతుందేమో. నిరర్థకం తరిహి. ఆత్మజ్ఞానం పొందడం కానీ ఆత్మజ్ఞానం కోసం పాటుపడడం కానీ నిరర్థకము నిష్ప్రయోజనము అవుతుంది కదా అన్నారు వాడు. అంటే ఏంటంటున్నారు గురువుగారు? నా అన్నారు. ఏమిటి నా? ఏమిటి చూద్దాం. ఆఫ్ చేశాను నేనే పవర్ పాయింట్. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటాం. వాళ్ళ సందేహం ఏమిటంటే, వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ గెటింగ్ ఆత్మజ్ఞాన? తురీయాన్ని తెలుసుకోవడం వలన మాకు ఒరిగేదేమిటి? ప్రయోజనమేమీ లేనట్టుంది. నిరర్థకము. ఏ అర్థం అంటే ప్రయోజనము, నిరర్థకము అంటే ప్రయోజనము లేనిది. ఎందుకు? ఈ తురియం గారు ఉన్నారే, నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ సెన్సరీ పర్సెప్షన్స్ అంటున్నారు. దృష్టితోనూ ఇతర ఇంద్రియాలతోనూ తెలియదు అంటున్నారు.
ఏమి పనులు చేయదంటున్నారు, క్రియత్వం లేదంటున్నారు, జాతి కాదంటున్నారు, గుణం లేదంటున్నారు, అక్రియం అంటున్నారు, అకర్త అంటున్నారు. పోనీ ఏదైనా అట్లీస్ట్ ఏ పని చేయకుండా ఒక చోట కూర్చుంటే పోనీ చూసి వచ్చి నమస్కారం పెట్టుకుని ప్రదక్షిణం చేసుకుందామంటే కంటికి మిగతా వాటికి గోచరము కాదు. బర్డ్స్తో పోనీ ఏదైనా డిస్క్రైబ్ చేద్దామంటే డిస్క్రైబ్ చేయబడదు. ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ వ్యవహార ఆర్ ట్రాన్సాక్షన్. అది కదా మీరు చెప్తున్నారు. ఇంత పూర్వపక్షం. సర్వ వ్యవహార అగోచరం అంటున్నారు కదండి గురువు గారు. ఏడవ మంత్రం కూడా అదే కదా చెప్పబోతున్నారు మీరు. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అంటూను ఏడవ మంత్రాన్ని ఆల్రెడీ చదివి ఉన్నాం మేము. అందులో కూడా ఇదే రాసి ఉంది. అది సర్వ వ్యవహార అగోచరం అంటున్నారు. ఈ సర్వ వ్యవహార అగోచరమైనటువంటి తురీయాన్ని పొందడం వలన ఏమి ప్రయోజనము? ఈ తురియం గారు రారు, రమ్మంటే మేము పోనీ వెళ్ళి చూద్దామంటే దొరకరు. ఏదైనా పని చేయండి అంటే చెయ్యరు. పోనీ ఆయన చేసిన పనులు ఏమన్నా చూద్దామా అంటే ఏ పనులు లేవు. అబ్సల్యూట్లీ యూస్లెస్లా ఉందండి ఇదేదోను. బ్రహ్మజ్ఞానము తెలుసుకోవడము ఏదైనా ప్రయోజనం ఉన్నదా అనే సందేహాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ అవర్ టైమ్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ శశ విషాణ. విషాణము అంటే కొమ్ము, ఆది ఎట్సెట్రా. శశ విషాణము కుందేటి కొమ్ము మొదలైనటువంటి లేని తుచ్చమైన వస్తువుల వలె ఇది కూడా నిరర్థకము కదా అని వాళ్ళ సందేహం. ఓకే, బ్రహ్మ లుక్స్ టు బి వెరీ యూస్లెస్ అని వాళ్ళు అంటున్నారు. ప్రయోజనం మనుదిశ్య మందోపిన ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా మూఢుడు కూడా ప్రవర్తించడు. కాబట్టి ఏమిటండి దీని వలన ప్రయోజనం? ఇండైరెక్ట్లీ శంకరాచార్య హిమ్సెల్ఫ్ హ్యాస్ పుట్ దట్ పూర్వపక్ష అండ్ ట్రయింగ్ టు గివ్ అస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఆన్సర్ అబౌట్ వాట్ ఈస్ ద పర్పస్ అండ్ ఫల ఆఫ్ బ్రహ్మ విద్య. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. మనకు కూడా ఆ క్వశ్చన్ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమిటండి, ఏ ఉపనిషత్తు చూసినా ఏ ధ్యానంలో కూర్చున్నా ఎక్కడా నువ్వు తురియో నువ్వు తురియో నువ్వు అహమస్మి, నువ్వేమో శివోహం నువ్వు సోహం, నువ్వు ఇది కాదు అది కాదు అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద ప్రయోజనం ఆఫ్ దిస్? దీనివల్ల ఏంటి? వాట్ ఐ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వెరీ టారెడ్ అండ్ టార్చుయస్ అండ్ వెరీ వెరీ టఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ నోయింగ్ ది ఆత్మజ్ఞాన? Therefore, is there a necessity to learn about the Turiyam, or there is no necessity to learn about the Turiyam? విశ్వడు కాదంటున్నారు, తేజస్సుడు కాదంటున్నారు, ప్రాజ్ఞుడు కాదంటున్నారు. శంకరాచార్యులు గారు ఒక చక్కని బ్యూటిఫుల్ ఆన్సర్ మనకు ఇస్తున్నారు. పురత్రయం, ఇది తురియం అనేది పూర్ణము కదా. అపూర్ణమైన దానికి ఏ విధముగా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. కానీ దీని వలన ఈ ప్రయోజనము గలదు అంటూ ఆయన నిరూపిస్తున్నారు. ఏమంటో చూద్దాం. సిద్ధాంతం. ఆత్మత్వ అవగమే తురీయస్య. తురీయమునకు ఆత్మయే అని తెలుసుకుంటే, ఆత్మత్వ అవగమే, తురియం అంటే ఆత్మయే, తురియ = ఆత్మ అని తెలుసుకుంటే, అనాత్మతృష్ణ వ్యావృత్తి హేతుత్వాత్, అనాత్మతృష్టలనే వ్యావృత్తులు ఏవీ లేవు. ఆ తృష్ణ అవ్యావృత్తి హేతుత్వాత్. ఎలాగా? సుక్త్యావగమే ఇవ రజత తృష్ణయ. ఎప్పుడైతే ఇది ఆల్చిప్పని తెలిసిపోయిందో, ఎప్పుడైతే ఇది తాడని తెలిసిపోయిందో, అప్పుడు భ్రాంతి వెండి మీద, భ్రాంతి సర్పము మీద ఇక ఏ విధమైనటువంటి తృష్ణ, ఏ విధమైన డిస్కషను మరి ఉండదు కదా. అలాగే ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలిసిందో, అనాత్మగానున్నటువంటి భ్రాంతి రూపమైన జగత్తు, నేను, నాది, నా సంసారము, అహంకార మమకారాలు, అనాత్మయందు ఉన్నటువంటి తృష్ణలన్నీ కూడా లేకుండా పోతాయి. నహి తురీయస్య ఆత్మత్వవగమే సతి అవిద్యా తృష్ణాది దోషాణం నా సంభవ అస్తి. ఆ నా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్కడుంది ఆ నా? ఇక్కడ ఉంది. నిన్న అన్నం తెచ్చి
హి నిశ్చయంగా తురీయస్య తురియమునకు ఆత్మత్వ అవగమే సతి తురియమే ఆత్మ అయిన నేను తురియమే నేను అని తెలుసుకున్న తరుణంలో అవగమే సతి తెలుసుకున్నప్పుడు అవిద్య అవిద్య వలన కలిగిన తృష్ణ కోరిక కామము కోరిక నుంచి వచ్చే కర్మలు కర్మల నుంచి వచ్చే ఫలాలు ఫలాల నుంచి వచ్చే అనుభవాలు అనుభవాలంటే జన్మలు జన్మల వలన మళ్ళీ కర్మలు ఈ కర్మల వలన వాసనలు వాసనల వలన జన్మములు జన్మములు జన్మము వలన ఈ జనన మరణ జన్మ వలయమే ఇదే సంసారము అవిద్య తృష్ణ ఆది అంటే ఇవన్నీ దోషాణం న సంభవ అస్తి దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ రీబర్త్స్ దట్ ఈస్ ది ప్రయోజనం. ఇంకొక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అంటున్నారు ఆచార్యులు వారు. తురీయస్య ఆత్మత్వానవగమే అంటే తురియము నేనే అని తెలియుటకు కారణం నా అస్తి. ఐ కాంట్ ఫైండ్ ఎ రీజన్ వై యు ఆర్ నాట్ ట్రయింగ్ టు నో దట్ యు ఆర్ తురియ. He says there is no reason why one cannot try and exert himself and find that he is the Turiya. Okay, this is the answer he has given. So it's a worth noting answer. So there are three adhyasas we are having. What are the three adhyasas? మూడు రకములైన అధ్యాసాలు ఏమిటి? నేను బహిప్రజ్ఞ గలవాడిని, వేకర్ని అంటే జాగ్రత్తలో ఉన్నవాడిని, నేను అంతఃప్రజ్ఞ గలవాడిని, డ్రీమర్ని, స్వప్న పురుషుణ్ణి, నేను ప్రాజ్ఞుణ్ణి, ఏ వ్యవహారాలు లేకుండా నకంచిన కామం కామయతే నకంచిన స్వప్నం పశ్యతి అనేటటువంటి మూడవ అవస్థలో కారణావస్థలో ఉన్నవాడిని అంటాం. సో ఇవన్నీ ఈ మూడు అవస్థలు మిథ్యాన్ని తెలిసినట్లయితే మమకార అహంకార సెంటర్డ్ కురై అంటే కొరత వెలితి ఏది లేకుండా ఉంటుంది. ఏ కొరత లేకపోవడమే అపూర్ణత్వము. అపూర్ణత్వం అంటే నిష్కామత్వము. అపూర్ణత్వం అంటే ఆప్తకామత్వము. పొంది అన్ని కోరికలు తీరిన స్థితి పూర్ణకామత్వము. ఎలా అండి ఇలా తెలిసింది మీకు? సుక్త్యావగమే అంటే అది ముచ్చపు చిప్ప అని తెలిసిపోతే ఇంకా వెండి అనేటటువంటి భ్రాంతి కానీ తృష్ణ కానీ దాన్ని పొందాలనేటటువంటి ఒక క్రియ కానీ దాని వలన అది పొందడం పొందకపోవడం అనే ఫలం కానీ ఉండదు. అలాగే నేనే ఆత్మ అని తెలిసిన తరుణంలో ఇక సంసారము కోసం ప్రయత్నం చేసి అందులో ఏవో పొందాలని ఆ కోరికలు ఆ కామనల వలన వచ్చిన కర్మాలు ఫలితాలు జన్మలు అనేటటువంటి సైకిల్ డిజాల్వ్ అయిపోతుంది, ఉండదు. రజత తృష్ణస్య అనిచ్చారు. రజతము అంటే వెండి మీద తృష్ణ ఎలాగ పోతుందో సుక్తి అని తెలిసిన తర్వాత సుక్త్యాది అంటే మిగతా ఉపమానాలు కూడా కలుపు. సత్ ఇంకా ఆయన ఏం రాస్తున్నారు? ఆత్మత్వ అవగమే సతీ. సతీ సప్తమి. సతీ సప్తమి అంటే ఆత్మావగమును పొందిన స్థితి అంటే నేనే తురియము అని తెలుసుకున్న స్థితి యందు అంటే సప్తమి. ఆ సతి అనేది సతి సప్తమి అంటాం దాన్ని. ఓకే, సో ఈ సతి సప్తమిలో ఏంటవుతుంది? అప్పుడు ఏ విధమైనటువంటి అవిద్యా తృష్ణాది దోష సంభవ నా అస్తి, ఇట్ ఈస్ నాట్ దేర్ చెప్పారు. అంతేకాకుండా ఇంకొక గొప్ప మాట చెప్పారు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ తురియమే నీవు అని తెలుసుకోకుండా ఉండడానికి ఏదైనా ఒక కారణం చెప్పు చూద్దాం. ఐ క్యాంట్ ఫైండ్ ఎ రీజన్ why you are not exerting yourself to become ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా వ్యవహారంలోనే ఉండడానికి ఎంత అవకాశము నీకు వచ్చినటువంటి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఇప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేయకపోతే ఏమి నీకు ఉపయోగం ఉంటుంది? ఐ కాంట్ ఫైండ్ ఎ రీజన్ ఫర్ దాట్. అదే అంటున్నారు అన్నమాట. ఏంటన్నారు నా రీజన్ అని? తురీయస్య ఆత్మత్వ అనవగమే కారణం నాస్తి అని చెప్పారు. ఓకే, అది అయిపోయింది, అర్థం అయిపోయింది. నెక్స్ట్
గురుగారు, మీరు ఇంత క్లియర్గా ఆత్మజ్ఞానం తెలిస్తే తృష్ణ అనేది పోతుంది, సంసారం అంటూ ఉండదు అంటూ గట్టిగా చెప్తున్నారు కదా, ఏ ప్రమాణం మీద మీరు చెప్తున్నారు? ఇదిగో నాన్న, నేను ఊరికేనా, ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ద హ్యాట్, ఐఎమ్ టెలింగ్. సర్వ ఉపనిషదాం తాదర్థేన ఉపక్షయాత్. సర్వ ఉపనిషత్తులు, సర్వ ఉపనిషత్తులు ఉపనిషత్తులన్నీ కూడా తత్ అర్థేన తాదర్థేన, ఈ అర్థము ఎందే, అంటే తురియాన్ని తెలుసుకోవడానికి, తెలుసుకోకుండా ఉండడానికి కారణము లేదు. తురియము తెలుసుకున్న పిదప నీవు మళ్ళీ అనాత్మలో జొరబడి జనన మరణ వలయములో ఉండవలసే పరిస్థితి లేదు అనే అన్ని ఉపనిషత్తులు కూడా ఉపక్షయాత్. ఉపక్షయాత్ అంటే ఉపసంహరించుచున్నవి. ఉపనిషత్తులు ఏ బోధ చేసినా ఏవం వేద, ఈ విధముగా తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటూ అక్కడికి వచ్చేసరికల్లా ప్రతి ఉపనిషత్తు కూడా తాదర్థేనా, అంటే ఈ తురియాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయోజనంతోనే ఉపక్షయాత్, ఉపసంహరించబడుతున్నాయి కదా. ఇదిగో చూడు తమ్ముడు, చూడు చెల్లెలా, తత్వమసి, చాందోగ్యోపనిషత్తు 6:8 నుంచి 6:16 వరకు 8 సార్లు నీవే బ్రహ్మము అని చెప్పి బోధించబడింది శ్వేతకేతువుకి తండ్రి గారైనటువంటి గురువు గారి చేత. అయం ఆత్మా బ్రహ్మ అంటూ బృహదారణ్యకంలో అయం అంటే చాలా దగ్గరగా ఉన్నది వస్తువు, అది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అయం, ఈ ఆత్మయే బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, నాలోనున్న ఈ చైతన్య రూపమైన ఆత్మయే బ్రహ్మ అంటూ బృహదారణ్యకం బోధిస్తుంది. తత్ సత్యం స ఆత్మ, తత్ అది సత్యం, త్రికాల అపాధ్యం, దెర్ ఈస్ నో దేశకాల వస్తు పరిచ్ఛేదం. ఉనికి అంటూ ఏదైనా ఉన్నది అబ్సల్యూట్గా అంటే అదే అది. అది ఏది? ఎక్కడో కొండ మీదో కైలాసంలోనో కాదు, స ఆత్మ, అదే ఆత్మరా నాయన అంటూ 6:8-7లో మళ్ళా ఆ మంత్రం కంటిన్యూషన్లో చెప్పారు. బృహదరణ్యకంలో 3:4-1లో యత్, ఏదైతే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఎదురుగుండా ఇది ఉంది, దీన్ని ప్రత్యక్షము అంటాం. అంటే ఎదురుగుండా ఒక ఇంద్రియానికి ఒక ముట్టుకుంటేనో చూస్తేనో తెలుస్తోంది కదా, అది ప్రత్యక్షం. అపరోక్షము అంటే ఏ విధ, పరోక్షము అంటే ఇంకొకరు చూసి చెప్పింది పరోక్షం. మా ఊర్లో ఇలా ఉన్నదండి, మేమేమో పండుగ చేసుకున్నాం, పండగల్లో ఈ విధంగా ఏవో రకరకాల డెకరేషన్స్ చేశారు, అపరోక్షం. మనం పరోక్షము మనం వెళ్ళలేదు, వాళ్ళు చెప్పారు, మనం తెలుసుకున్నాం, ఫోటోలో ఏవో చూపించారు, అది పరోక్షం. అపరోక్షము అంటే ఎవరు చెప్పను లేదు, నేను చూడను లేదు, కానీ తెలుస్తుంది. ఎలా తెలుస్తోంది? సాక్షాత్ అంటే ఏ విధమైన ఉపకరణములు, సాధనములు, ఇంకొకరు చెప్పడము అనేటటువంటి ప్రత్యక్ష అనుమానాది ఏ ప్రమాణములు అక్కర్లేకుండానే యత్, ఏదైతే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఈ బ్రహ్మ సాక్షాత్ అపరోక్షాత్, ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము, సాక్షాత్ పరోక్షము. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్, కరణములు, సాధనములు, సహాయముల అపేక్ష లేకుండానే తెలిసేటటువంటిది, అదే బ్రహ్మము అని అర్థం. ఇంకొక దాంట్లో ఏం చెప్పారు? సబాహ్య అభ్యంతర అజహ అంటూ వరాహగా లిస్టు చెప్పి, ఇది బాహ్యమునందు, అభ్యంతరమునందు, బయట లోపట, అంతర్ బహిష్య తత్సర్వం వ్యాప్య అని చెప్తున్నాం కదా. సబాహ్యాభ్యంతర అజహ, పుట్టుకలేనటువంటిది అంటూ ముండకోపనిషత్తు పోదు. ఆత్మైవ ఇదం సర్వం అంటూ చాందోగ్యంలో మళ్ళీ చెప్పారు ఇంకొకసారి. అంటే ఇన్ని శృతి ప్రమాణాల వలన అసలు ఉన్నది ఒక్కటే, నువ్వు వేరువేరుగా భిన్నత్వంగా భాషిస్తున్న ఈ ప్రపంచాన్ని చూసి అనేకమని అనుకుంటున్నావు. ఇవన్నీ రజ్జువు మీద ఆపాదించబడినటువంటి సర్పము వలె భ్రాంతి కాలంలోనే, వ్యవహారంలోనే ఉన్నాయి, కానీ భ్రాంతి నాశాత్ కారణం నాశ, కార్యం నాశాత్. భ్రాంతి కార్యములే,
భ్రాంతి పోతే ఆ కార్యము లేదు. కారణమైనటువంటి రజ్జువు ఏ విధంగా మిగిలిందో ఆత్మైవేద ఇదం సర్వం ఇత్యాదినాం అన్నారంటే చాలురే, చాలులే నాన్న, 1 2 3 4 5 6 అరడజన్ ఇచ్చాను రెఫరెన్సులు. ఇంకా సర్వోపనిషదాం తాదర్థేన ఉపక్షయాత్. ఏ ఉపనిషత్తు చూడు, ద అల్టిమేట్ కన్క్లూషన్ ఆర్ సమరీ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్ ఈజ్ యు ఆర్ దట్ బ్రహ్మన్. దెర్ ఇస్ నో సెకండ్ థింగ్ అదర్ దాన్ యు ఆర్ ద బ్రహ్మ అంటూ చెప్తాం. ఈ విధంగా చెప్పడాన్ని మనకి కేనోపనిషత్తులో కూడా నేర్చుకున్నాం. తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. అంటే ఉపాసతే అంటే పూజ్యతే, ఆరాధ్యతే. నువ్వు దేన్నైతే ఆరాధిస్తున్నావో బాహ్యంగా ఒక వస్తువుగా, ఒక రూపంగా, సాకారంగా, అది బ్రహ్మ కాదు. మరెవరండి బ్రహ్మ? తత్ బ్రహ్మత్వం విద్ధి, తత్వం విద్ధి, తత్యేవ బ్రహ్మత్వం విద్ధి, తద్బ్రహ్మత్వం విద్ధి. ఆ బ్రహ్మ నీవే. నువ్వు పూజించే దేవుడు బ్రహ్మము కాదు, నీవే బ్రహ్మవు అని 7 సార్లు నొక్కి చెప్పారు కేనోపనిషత్తులు. ఇది సిచ్యువేషన్. ఇటువంటి సిచ్యువేషన్లో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయకుండా, ఏకాగ్రంగా ఆత్మజ్ఞాన సంబంధమైన విషయాలను నిధిధ్యాసన చేయకుండా ఉండడము ఏమైనా సబవా, కరెక్టా? దానివలన ఏమైనా ముందుకు వెళతామా అనేది ఆలోచించుకోవాలి. చెప్పారు పాపం. తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఇంకొక మాట కూడా అన్నది కేన. ఏమన్నది? ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి. ఇహ చేత్ ఇహ వేది చే అవేది. ఇహ చేత్ ఇక్కడ, వేది చేత్ అంటే తెలుసుకుంటే, అథ సత్యమస్తి యూ విల్ బి ద సత్య. యూ విల్ నథింగ్ బీ బికమ్, ఆర్ యు ఆర్ ఆల్రెడీ సత్య అండ్ యూ రియలైజ్ ఇట్. నచేదిహావేదీన్. ఒకవేళ తెలుసుకోలేకపోతే, ఎందువలన? 99.9 మంది తెలుసుకోకుండానే అదిగో ఆ పరమశివునిలో ఐక్యమయ్యారు, ఆ పరబ్రహ్మను పొందారని ఊరికే రాసుకుంటాం. అలాగా ఉంటే, ఒకవేళ తెలియకపోతే మహతీ వినష్టి, గొప్ప నష్టం రా నాయన. మానవ జన్మ పుట్టినందుకు నీకు ఏ విధమైన ప్రయోజనం లేకుండా చీమలు ఏ విధంగా పుట్టి గెడతాయో అలాగే నీవు కూడా పుట్టి నశిస్తావు అంటూ ఉపనిషత్తు చాలా గట్టిగా హెచ్చరించింది. తెలుసుకున్నావా అంతే, నువ్వు బ్రహ్మమవుతావు. తెలుసుకోకపోతే దుంపనాశనం అయిపోతావు. భగవానుడు ఏం చెప్పారు? నశ్రోష్యసి వినంక్షసి. నేను చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని పట్టుకున్నావా, విన్నావా? సరి. మత్ప్రసాదేన సర్వదుర్గాంతరిష్యసి. ఒకవేళ కానీ నీవు అహంకారము వలన నశ్రోష్యసి. అహంకారం వలన అంటే ఈగు అంటే నేను అనే భావము, మమ అహంకారం అనాత్మభావముల వలన. అహంకారాత్ నశ్రోష్యసి వినంక్షసి. నశ్యసి అంటే చాలు, నంక్ష్యసి వినంక్షసి, దుంపనాశనం అయిపోతావురా అని చెప్తున్నారు భగవానుడు. ఓకే. తురీయస్య ఆత్మత్వ అనవగమే కారణం నాస్తి. ఐ కాంట్ ఫైండ్ ద రీజన్ ఫర్ యూ నాట్ ట్రయింగ్ అండ్ నోయింగ్ దట్ యు ఆర్ దట్ బ్రహ్మన్. ఓకే. ఇంకా ఏంటంటున్నారు? సాక్షాద్ పరోక్షాత్ బ్రహ్మ ఆత్మైవేదం సర్వం అంటూ చక్కటి ఉపనిషత్ వాక్యాలను కోటేషన్స్ ఇచ్చి మనకు బోధించారు. ఇక నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. సహ అయం ఆత్మ పరమార్థ అపరమార్థ రూప చతుష్పాత్ ఇది ఉక్తః.
సహ అయం. అయం అంటే దగ్గరగా ఉన్న ఈ ఆత్మ. సహ ఆత్మ. సోయం ఆత్మ పరమార్థ అపరమార్థ రూప. రెండు రూపాలు. పరమార్థ రూపము, అపరమార్థ రూపము. అపరమార్థ రూపం అంటే వ్యావహారిక రూపం. పరమార్థ రూపము, అపరమార్థ రూపము. ఇవి కలిపితే చతుష్పాత్, నాలుగు పాదములు అని ఉక్త చెప్పబడినది అంటూ చెప్తున్నారు. ఇక అపరమార్థ రూపం అన్నారు దీన్ని. అనాత్మ రూపాన్ని నేను చెప్పారు అపరమార్థ రూప అన్నారు. ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వయం అంటూ వస్తుంది ఈ రాబోయే మంత్రంలో. ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వయం. ప్రపంచము ఉపశమించగా అంటే అన్ని మంటలు చల్లారగా, మిగిలినటువంటి సకల అమంగళములు పోగా, మిగిలిన మంగళం ఏదైతే ఉన్నదో రెండవది దేనికి లేదో అద్వయం, అదే నీవు అని తెలుసుకోవడం. అంటే ఈ విధంగా తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అంతా. అదే చెప్తున్నారు ఇక్కడ. పరమార్థ అంటే ఆ తురియంలో నాలుగవ పాదము, అపరమార్థ అంటే ఈ ప్రపంచ ఉపశమం అంటే అపరమార్థ రూపమైన ప్రపంచము ఉపశమాలి, ఉపశమనము కలగాలి. ఓకే. సో ఇప్పుడు నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అనే దానికి వెళ్తాం. వెళ్ళడానికి ముందుగా ఈ మంత్రాన్ని, ఈ భాష్యాన్ని కంప్లీట్ చేసుకుంటాం. తస్య అంటే ఆ తురియమునకు అపరమార్థ రూపం. అపరమార్థ రూపం ఏమిటి? వ్యావహారిక రూపం. అవిద్యాకృత రూపం. అవిద్యాకృతం, అజ్ఞానంతో భ్రాంతిగా చూస్తున్నటువంటిది. అది దేనికి సమము? దృష్టాంతంలో రజ్జు సర్పాది సమం. రజ్జు సర్పములు, రజ్జువు సర్పములో రజ్జు సర్పము అంటే రజ్జువునందారోపించబడిన భ్రాంతి సర్పానికి సమం ఉక్తం చెప్పబడినది. పాదత్రయ లక్షణం బీజ అంకుర స్థానీయం. ఇదే బీజము. బీజము నుంచి అంకురం. పాదత్రయంలో ఎన్నున్నాయి? మూడు ఉన్నాయి. ఒకటేమిటి? విశ్వడు. రెండవది ఏమిటి? తైజసుడు. మూడవది ప్రాజ్ఞుడు లేక కారణ శరీరం. ఆ కారణావస్థను బీజస్థానము. కార్యావస్థ ఏమిటి? ఈ రెండు, జాగ్రత్త, స్వప్నం. అవి అంకురం. బీజ అంకుర స్థానీయం పాదత్రయ లక్షణం. మూడు పాదములు కలిగినటువంటిది అపరమార్థ రూపము. తస్యా పరబ్రహ్మమునకు నాలుగు పాదములను చెప్పబడ్డాయి. సోయమాత్మా చతుష్పాత్. ఈ నాలుగు పాదములలో అపరమార్థ రూపము ఒకటి ఉన్నది. పారమార్థిక సత్తా లేని వ్యావహారిక ప్రాతిభాసిక సత్తా మాత్రమే కలిగినటువంటి రూపము ఒకటి ఉన్నది. అదేమిటి? అది భ్రాంతికృతం. అవిద్యాకృతమన్నా, మాయాకృతమన్నా, భ్రాంతి జనితమన్నా ఒకటే అర్థం. అదెటువంటిది? రజ్జు మీద ఆరోపించబడిన సర్పమునకు సమానమైనది. రజ్జు సర్పాది సమం ఉక్తం చెప్పబడినది. ఏ విధంగా చెప్పబడినది? పాదత్రయ లక్షణం. ఇదిగో విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, ఈ మూడు ప్రమాతలు. ప్రమేయాలు ఏమిటి? స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచం. ప్రమేయాలుగా ఈ విధంగా బీజ అంకుర స్థానీయం. బీజ ఈజ్ దట్ కారణ పార్ట్, అంకుర ఈజ్ ది కార్య పార్ట్. వాట్ ఈస్ ద కార్య పార్ట్? విశ్వ అండ్ ది తేజస ఆర్ సూక్ష్మ అండ్ స్థూల ప్రపంచ ఆర్ ది కార్య. ది కారణ ప్రపంచ ఆర్ ఈశ్వర లేక ప్రాజ్ఞ ఈజ్ ది బీజ పార్ట్. అథ అటు పిమ్మట ఈ విధంగా చెప్పిన తరువాత ఇదానీం ఇప్పుడు, రైట్ నౌ, అబీజాత్మకం అంటే ఇది కారణము కానటువంటి, కారణం కాకపోతే కార్యము కాదు. పరమాత్మ కారణం అని చెప్తే కార్యం ఉంది అంటే కారణం. కార్యమే లేదంటే పరమాత్మ కారణమే. కొడుకే లేడంటే వాడి ఇంకేం తండ్రి? వాడి కొడుకు ఉన్నాడు అంటే వీడి తండ్రి రోలు ఉంది, తల్లి రోలు తండ్రి రోలు.
కొడుకే లేడు మొర్రో వాళ్ళకంటే తల్లి కాదు తండ్రి కాదు. అంటే అబీజాత్మకం అంటే అబీజ అంకురాత్మకం అని అర్థం. అంటే బీజము లేదు, బీజముకు సంబంధించిన అంకురము లేదు, కారణము కాదు, కార్యము కాదు, కార్యకారణ విలక్షణం. అదేమి రూపము? పరమార్థ స్వరూపం, పారమార్థిక సత్తా కలిగినటువంటిది. ఇది ఎగ్జాంపుల్లో ఏమిటి? రజ్జుస్థానీయం అంటే త్రాడు. అంటే భ్రాంతి సర్పము తొలగిన పిదప ఏదైతే సత్యంగా నిలిచి ఉంటుందో అది రజ్జువు. అలాగే పరమార్థ స్వరూపం రజ్జుస్థానీయం. ఇది అబీజాత్మకం, అబీజాంకురాత్మకం అని అర్థం. బీజాంకుర స్థానీయమేది? రజ్జు సర్పాది సమం అవిద్యాకృతం అపరమార్థ రూపం. తస్యా చతుష్పాద ఆత్మకు అపరమార్థ రూపము ఒకటి గలదు, పరమార్థ రూపము ఒకటి గలదు. పరమార్థ అపరమార్థ రూప చతుష్పాత్. మూడు, 1+3 పరమార్థ రూపం ఒకటి, అపరమార్థ రూపాలు మూడు. అంటే ఒకటి ఒరిజినల్, 3 వేషాలు కలిపితే 4, 4 పాదాలు. ఓకే. అపరమార్థ రూపం ఏది? అవిద్యాకృతము రజ్జు సర్పాది సమం ఉక్తం చెప్పబడినది, పాదత్రయ లక్షణం అని చెప్పబడినది. ఆ పాదత్రయములే ఒక పార్ట్ బీజము, అందులో 3లో ఒకటి బీజము, 2 అంకురములు అంటే కార్యములు. బీజ అంకుర స్థానీయం. ఓకే. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 + 1 + 2. This one is the absolute reality, Paramartha Rupam. These three are the Aparamartha Rupa, of which this is the Bija, this is the Karana Rupa, these two are the Karya Rupa. Swa and Tejasha, or Stula and Sukshma Prapancha, or Hiranyagarbha and Virat, or the Karya Rupa, and Ishvara is the Karana Rupa, Abhija, the Bija is the Ankura. అబీజాత్మకం అంటే ఏదైతే కార్యకారణ విలక్షణమో, బీజం ఎప్పుడైతే కాదన్నామో అక్కడ కార్యము లేదు. కాబట్టి కార్యకారణ విలక్షణమైన పరమార్థ స్వరూపం, పారమార్థిక స్వరూపం. రూపము స్వరూపం. ఇక్కడ ఏంటన్నారు? పరమార్థ రూపం అన్నారు అంటే ఉండిపోయేది. స్వరూపం అంటే అలా ఎప్పుడూ ఉండేది. అపరమార్థ రూపం, పరమార్థ స్వరూపం. రూపం శర్మ, స్వరూపం ఆత్మ. ఇది ఎటువంటిది? రజ్జుస్థానీయం. అంటే ఆ ఎగ్జాంపుల్లో రజ్జు ఏ విధముగా అక్కడ ఉన్న రెండిట్లో భ్రాంతి సర్పణకి ఏదైతే ఆధారమో, ఏదైతే అధిష్టానమో, ఏదైతే ఆయతనమో అది రజ్జుస్థానీయం, పరమార్థ స్వరూపం. సర్పాదిస్థానీయోక్త స్థానత్రయ నిరాకరణేన, సర్పాదిస్థానములలో ఉన్నాయని చెప్పిన సర్పాదిస్థానీయ ఉక్త స్థానత్రయ. ఏమిటా స్థానత్రయాలు? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, లేకపోతే విరాట్, హిరణ్యగర్భ బ్రహ్మ, అండ్ దెన్ ఇది ఈశ్వరుడు. ఈ మూడిటిని నిరాకరణేనా, నిరాకరించుట అనే ప్రక్రియలో ఆహా చెప్పబడుతుంది. ఏమని? నా అంతఃప్రజ్ఞం ఇత్యాది, నా అంతఃప్రజ్ఞం మొదలైనవి చెప్పబడుతున్నాయి అంటూ అవతారిక ముగించారు. అయ్యా సింపుల్గా చెప్తున్నాను, వినరా నాన్న శిష్య. ఈ చతుష్పాద ఆత్మని వర్ణించినప్పటికీ ఒకటి సత్యమైన రూపము, 3 వేషాలు. సత్యమైన రూపము రజ్జుస్థానీయం, సర్పాదిస్థానీయోక్త స్థానత్రయాకర నిరాకరణం ద్వారా తెలుస్తుంది. వేరే మిగతా 3 కూడా వేషాలు. అందులో ఒక వేషము కారణము, 2 కార్యాలు. కారణమైన వేషాన్ని కారణస్థితి, కారణ ఈశ్వరుడు లేక ప్రాజ్ఞుడు అంటాము. కార్యమైన వాటిని తైజసుడు, విశ్వడు అనో, హిరణ్యగర్భ, విరాట్ అనో అంటాము. ఇవన్నీ కూడా బీజాంకుర స్థానీయములు. అంటే ఇవి పాదత్రయ లక్షణంలో 3 ఉన్నవి వేషాలు, ఒకటి మాత్రమే పారమార్థిక సత్తా. ఎప్పుడైతే ఈ వేషాలను తొలగించి చూస్తామో, సర్పాదిస్థానీయోక్త స్థాన నిరాకరణేన, స్థానత్రయ నిరాకరణేన ఆహా చెప్పబడుతుంది. చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నా అంతఃప్రజ్ఞం ఇత్యాది. సరే, ఇప్పుడు ఆ మంత్రం చూడాలి. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం, నా ప్రజ్ఞం
అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే తాత్మా సవిజ్ఞేయ. చతుర్థం మన్యంతే, నాల్గవదని తెలుసుకుంటారు. ఎవరు? బుధః. బుధాః. చతుర్థం మన్యంతే బుధాః. చతుర్థం మన్యంతే జ్ఞానినః. చతుర్థం మన్యంతే ధీరాః. సహా ఆత్మ, అదే చతుర్థమే ఆత్మ. సహా అది విజ్ఞేయ, తెలియవలసి ఉన్నది, తెలియవలయును. తెలియకుండా ఉండడానికి కారణమే లేదని ముందు చెప్పారు కదా. సహ విజ్ఞేయ, సహ ఆత్మ, ఆ చతుర్థమే ఆత్మ. ఆ చతుర్థం ఎటువంటి దేనిని తెలియాలి? దేనిని అంటున్నాం కాబట్టి ద్వితీయ విభక్తిలో చెప్పాలి మిగతావన్నీ. నా అంతఃప్రజ్ఞం, అంతఃప్రజ్ఞ కాని దానిని, బహిష్ప్రజ్ఞ కాని దానిని, ఓభయ ప్రజ్ఞ కాని దానిని, ప్రజ్ఞాన ఘనం కాని దానిని అంటూ ద్వితీయ విభక్తులు ఉన్నాయి. దాని ప్రథమ విభక్తి ఏమిటి? నా అంతఃప్రజ్ఞ, నా బహిష్ప్రజ్ఞ అనేది ప్రథమ విభక్తి. రాముడిని తెలుసుకుంటామా? రాముని తెలుసుకో, ద్వితీయ విభక్తి. కాబట్టి ఇక్కడ ప్రజ్ఞం 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 ప్రజ్ఞం, ప్రజ్ఞాన ఘనం అలాగా ద్వితీయ ఎందుకు వచ్చిందంటే తెలుసుకోవలసిన, ఇవి కాదని, దీనిని కాదని తెలుసుకో. దీనిని, దేనిని, వేనిని, దీనిని అంటే ద్వితీయ విభక్తి. అందువల్ల నా అంతఃప్రజ్ఞ అనే మాట ఉపనిషత్తు 3వ మంత్రంలో చదువుకున్నది. నా అంతఃప్రజ్ఞం అంటే అంతఃప్రజ్ఞ కానిది, బహిష్ప్రజ్ఞ కానిది, ఉభయ ప్రజ్ఞ కానిది, ప్రజ్ఞాన ఘనం కాని దానిని, ప్రజ్ఞ కాని దానిని, అలాగే జడము అప్రజ్ఞ కాని దానిని విజ్ఞేయ తెలుసుకున్నవలను. ఏమని తెలుసుకోవాలి? సహా ఆత్మ, అదే నీ ఆత్మ, అదే నువ్వురా. మరి చతుర్థం అన్నారు, అదే చతుర్థం. చతుర్థం స ఆత్మ స విజ్ఞేయ. ఈ విషయంగా ఎవరు మన్యంతే ఈ క్వాలిటీస్తో? ధీరాహ, పండితాహ, బుధాహ మన్యంతే, తెలుసుకుంటారు. ఈ విధంగా 3 క్లాసులైనా అవ్వచ్చు దీనికి. ఇంకా 4-5 క్లాసులు కూడా అవ్వచ్చు. చూడండి ఎన్నున్నాయో. నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ఉభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం, అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం. అది నెగిటివే. పాజిటివ్గా చెప్పినట్టు అనంతం అన్నాను అనుకోండి, పాజిటివ్గా డిస్క్రైబ్ చేశారు. అనంతం ఇది నాటే పాజిటివ్ డిస్క్రిప్షన్. అంతము లేనిది అని చెప్తున్నారు. మన అనంతం అనంతం అనేసరికల్లా ఓహో ఇది చాలా పాజిటివ్ వర్డ్ అని అనిపిస్తుంది మనకి. ప్రపంచ ఉపశమం అంటే ప్రపంచాన్ని తోసిపుచ్చాలి అంటే అది నెగిటివే. శాంతం, సకల విధమైనటువంటి అశాంతులు, అన్ని మంటలు చల్లారడం శాంతం. సకల మంగళాలు లేని స్థితియే మంగళం. మంగళం అంటే చెప్పండి మీరు. అమంగళాలను చెప్పి ఇవేవి లేకుండా ఉంటే మంగళం. అదే శివం. అనేకంగా ఉంటే ద్వైతం, అనేకము కానిది అంటే అద్వైతం. ఎవ్రీథింగ్ ఈజ్ ముఖంగా కాకుండా నిషేధముఖంగానే చెప్పారు. చతుర్థం, 4వ దానిని, తృతీయ విభక్తి, మన్యంతే తెలుసుకుంటారు, తలుస్తారు, ఆలోచిస్తారు. ఎవరు? మహానుభావులు. బుధా, అది ఏమిటది? సహా ఆత్మ, సహ విజ్ఞేయ. ఇప్పుడు ఒక్కొక్క దానిని పట్టుకుని మనము అర్థం చేసుకోవాలి. ముందు ఇక్కడ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మూలమంత్రాన్ని అధ్యయనం చేస్తాం. మూలమంత్రాన్ని అధ్యయనం చేసిన తరువాత భాష్యంలోకి వెళ్తాం. ఓకే, మూలమంత్రాన్ని అధ్యయనం ముగించుకోవడానికే 2-3 క్లాసులు పడతాయి. ఆ తర్వాత భాష్యం మళ్ళీ ఒక 3 క్లాసులు పడతాయి. పట్టనివ్వండి, నో ప్రాబ్లం. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందు చెప్పారు శబ్ద ప్రవృత్తి నిమిత్తాని. ఏమిటా శబ్ద ప్రవృత్తి నిమిత్తాని? రూఢి, జాతి, గుణం, క్రియ, సంబంధం.
అది చెప్పారు కదా. రూఢి అంటే ఏమిటి? ప్రత్యక్షంగా రూఢిగా అందరికీ ప్రసిద్ధంగా ఇది గోడ, ఇది బల్ల, ఇది గుర్రం, ఇది ఆవు, ఇది కొండ అన్నట్టుగా కంటికి కనబడుతూ ఇంద్రియాలకు తెలుస్తూ సూర్యుడు చంద్రుడు అనే పదంలాగా రూఢిగా అందరికీ ప్రసిద్ధంగా తెలిసేది రూఢి. బ్రహ్మకు రూఢి అనే లక్షణము లేదు. ఎందుకంటే బ్రహ్మను వస్తువుగా దర్శించిన వారు ఎవ్వరూ లేరు కనుక. బ్రహ్మ వస్తువు విషయము కాదు కనుక, ఇంద్రియ గోచరము కాదు కనుక రూఢి అనేది తెగొట్టేశాము. జాతి, జాతి అంటే ఏదో ఆ, ఈ ఒక బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు అనే జాతులు కాదు, ఒక తెగ, ఒక గ్రూపు. అంటే ఒక చోట ఒక కొత్త చెట్టును చూశారు, ఆ చెట్టు గురించి ప్రత్యేకంగా తెలియకపోయినా అది వృక్ష జాతి అని అనుకోండి. ఓహో, ఇస్ ఎ ట్రీ అని, ట్రీ యొక్క లక్షణాలు దీంట్లో ఉంటాయి అని మీరు అంటారు. అదే విధముగా గుణము, ఒక వస్తువు గురించి ప్రత్యక్షంగా తెలియకపోయినా ఆ లక్షణాలను బట్టి, ఒక ఆయన వచ్చాడు మన ఇంటి రూమ్లోకి, ఆ టేబుల్ మీద నీలం రంగు బాక్స్ ఉంటుంది, అది పట్టుకురా అంటే ఆ బాక్స్ ఏమిటో లోపల ఉన్న చూసి చెప్పలేదు, దాని పేరు చెప్పలేదు, నీలం రంగుది పట్టుకురా, నీలం వస్తువుని తీసుకురా అంటే ఆ లక్షణాన్ని బట్టి ఆయన గుర్తుపట్టాడు. లేకపోతే క్రియ, ఏ పని చేస్తే ఈరోజు మా డ్రైవర్ రాలేదు, లేకపోతే మా డ్రైవర్ గారిని పిలుచుకురా అంటే ఏమిటి? డ్రైవర్ అనే పని వలన డ్రైవర్ అనే ఆయన సంకేతించబడి సూచించబడ్డాడు. ఇక్కడికి రూఢి, జాతి, గుణ, క్రియ. సంబంధం అంటే అనుబంధం, అంటే ఏదో దానితో ముడిపడడం, ఉండడం. బల్ల మీద ఉన్న పుస్తకం తీసుకురా, బల్లకి పుస్తకానికి బల్ల ఆధారము, పుస్తకము ఆధేయము. బల్ల దాన్ని సపోర్ట్ చేస్తుంది, పుస్తకం దాని మీద ఉంది, బల్ల మీద ఉంది అనే సంబంధం. సంబంధం చెప్పాలి అంటే రెండు ఉండాలి. ఇక్కడ బ్రహ్మ దగ్గర రెండోది లేదుగా, అద్వయ బ్రహ్మ, సంబంధం కుదరదు. ఒకవేళ మనం ఈ ప్రపంచమంతా పరమాత్మ మీద ఆధారపడింది అన్నా, అదేదో వ్యవహారంలో ఆధారపడిందని చెప్పడమే కానీ నిజానికి ఆధారపడడానికి ప్రపంచమే లేదు ముర్రో, కొడుకే లేడురా అంటుంటే తండ్రి ఏమిటి అంటే ప్రపంచమే మిథ్య అని చెప్పినప్పుడు పరమాత్మకు కారణతత్వం కూడా చెప్పడానికి వీలు లేదు. సంబంధంతో ఎలా చెప్తారు? మనతో పాటు ఒక ఆయన వచ్చారు, నాతో పాటు, నేను మీ దగ్గరకు వచ్చాను, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను, ఈయన మా బావగారండి అని. అంటే ఏంటనమాట, నాకు ఆయనకి సంబంధంతో ఆయన పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఈయనకి ఏఎస్ఎన్ మూర్తి గారండి, ఈయనేమో ఎస్సి రుణమూర్తి గారండి, నేను ఏదో పేరు చెప్పవచ్చు. అంటే సంబంధంతో చెప్పడం. ఇక్కడ బ్రహ్మకు ఈ 5 లక్షణాలు కుదరవు. రూఢి కుదరదు, జాతి లేదు. రూఢిగా ఎవరు? ప్రత్యక్ష అగోచరత్వాత్ బ్రహ్మ 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 బ్రహ్మణ రూఢి నాస్తి. ప్రత్యక్ష అగోచరత్వాత్ రూఢి నాస్తి. యు కెన్ రైట్ దేర్. ప్రత్యక్ష అగోచరత్వాత్ రూఢి నాస్తి. తరువాత జాతి. జాతులు అంటే ఏమిటి? సజాతీయము, విజాతీయము, స్వగతము అనే భేదములు ఉంటాయి జాతులలో. ఇక్కడ ఏకం కాబట్టి, ఆకాశంలాగా సూర్యుడిలాగా ఒక్కటే ఉంది కాబట్టి ఏకత్వాత్ జాతి నాస్తి. రూఢి ప్రత్యక్ష అగోచరత్వాత్ రూఢి నాస్తి. జాతి, జాతి అంటే ఏకత్వాత్ జాతి నాస్తి. నిర్గుణత్వాత్ గుణం నాస్తి. పరమాత్మ నిర్గుణము, ఎందుకంటే పరమాత్మ యొక్క మాయలోనే గుణాలు ఉన్నాయి, పరమాత్మ మాయ లేదు కాబట్టి ఆయన నిర్గుణుడు. శుద్ధ చైతన్యంలో మాయ సొర్కు లేదు, మాయ సంపర్కం లేదు. సంపర్కం ఉంటే సృష్టి అయిపోతుంది, వ్యవహారం అయిపోతుంది. నిర్గుణత్వాత్ గుణ నాస్తి. క్రియ, పరమాత్మ నిష్క్రియం. బ్రహ్మ చేసే పనిని బట్టి చెప్పలేము. ఆయన అందరికీ మేనేజర్ అండి, ప్రపంచాన్ని అందరికీ కర్త అని చెప్పడానికి లేదు. బ్రహ్మ కర్తే కాడు, అసలు కార్యమే లేదు మొర్ర అంటూ ఉంటే కర్త ఏమిటి? క్వశ్చనే కాదు. నిష్క్రియత్వాత్ క్రియా నాస్తి. క్రియ అంటే దెర్ ఇస్ ఎ మూమెంట్, దెర్ ఈజ్ ఎ వికల్ప, దెర్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ వికార ఈజ్ ద క్రియ. బ్రహ్మ నిర్వికారం, అందువల్ల నిష్క్రియత్వాత్ నిర్వికారత్వాత్ క్రియా నాస్తి. సంబంధం, వై సంబంధం నాస్తి. సంబంధం కావాలంటే రెండోది ఉండాలి, బ్రహ్మకి రెండోది లేదు. ఏకమేవ అద్వితీయం, ఉన్నది ఒకటే బ్రహ్మ, ఇంకోటి లేదు. అద్వైత్వాత్ సంబంధ నాస్తి. అయిపోయిందండి. ఈ విధంగా బ్రహ్మకి 5 లక్షణాలు లేవని చెప్పడం ఏంటంటే బ్రహ్మ శబ్దవాచ్యము కాదు, అంటే శబ్దరూపంగా బ్రహ్మను వ్యక్తం చేయలేము.
ఇప్పుడు ఉపనిషత్తు అటువంటి దానిని మరి అయితే లేదా అండి? అదేమన్నా శశవిషాణమా అండి? అలాగేం కాదండి. ఉన్నది దానిని 4 పద్ధతుల ద్వారా ఆ వేదాంతం నిర్వచిస్తుంది, మనకు చూపిస్తుంది. ఎలా చెప్తుంది? మిథ్యా లక్షణం, ఆగంతుక లక్షణం. మిథ్యా లక్షణం, ఆగంతుక లక్షణం, లక్ష లక్షణ అభావం, అండ్ దెన్ నేతి నేతి. 4 పద్ధతులు. There are 4 methods of revealing Brahman, which is unrevealable. Comprehending Brahman, which is incomprehensible. What are those 4? Mithya Lakshanam, Brahma Nirgunam. బ్రహ్మను మిథ్యా లక్షణాలతో వర్ణిస్తుంది. ఏమిటి మిథ్యా లక్షణాలు? ఆకాశం. ఆకాశాన్ని వర్ణించండి ఎవరన్నాను. యు టెల్ మీ హౌ ఆకాశ లుక్స్ లైక్. యు కాంట్ సే, బట్ యు సే నీలాకాశం. ఆ నీలం రంగు ఆకాశానిది కాదు, కానీ నీలాకాశం అంటున్నాం. ఇదిగో ఆ విధంగా ఏదైతే ఏ ఏ వర్ణించడానికి వీలు పడదో దానినేమో రంగుతోనో రూపంతోనో ఆరోపించి చెప్పడం మిథ్యా లక్షణాన్ని. నీలి సముద్రం. సముద్రం వాటర్ తీసుకొని గ్లాసులో పోసి చూడండి, నీలంగా ఉండవు. అంటే సముద్రానికి నిజంగా నీలి గుణం లేదు. సూర్యోదయం, సూర్యాస్తమయం అంటున్నాం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. అలాగే ఆత్మ లేక బ్రహ్మకు లేని గుణాన్ని చెప్పి ఆ మిథ్యా గుణాన్ని దాని ద్వారా ఆత్మను నిర్దేశించు. ఏమిటండి ఆత్మ మీద ఆరోపించినటువంటి మిథ్యా గుణము? సాక్షి. చూడండి, జాగ్రత్తగా తెలుసుకోండి. ఆత్మసాక్షి, ఆత్మసాక్షి. సాక్షి ఎప్పుడు? చూచేటటువంటి ప్రపంచము, విశ్వ తేజస్స ప్రాజ్ఞులు, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ఉంటే సాక్షి. అవే లేవు మొర్రు అంటే సాక్షిత్వము లేదు. అసలు నీలం రంగే ఆకాశానికి లేదు అంటే నీలం అని చెప్తున్నాము అంటే ఈ సాక్షి అని చెప్పడం కూడా వేదాంతంలో ఒక బ్రహ్మను అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియే. కానీ బ్రహ్మము నిజమునకు సాక్షి కాడు. ఎందుకు కాదు? సాక్ష్యమే లేదు. సాక్షి ఎక్కడ? చూడడానికి ఏదైనా ఉంటే కదా సాక్షి. చూచేటటువంటి విశ్వతైజస ప్రాజ్ఞులే మిథ్య అని తెలిసినప్పుడు వ్యావహారికంగా సాక్షి అని పరిచయం చేసిన అది వ్యావహారికత స్థాయితో సరి. పారమార్థికంగా సాక్షి అనేటటువంటి మాటయే లేదు. చాలా ఇంపార్టెంట్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేద. రెండవది ఆగంతుక లక్షణం. ఆగంతుక అంటే తెచ్చిపెట్టుకున్న లేక తటస్థ, వచ్చిపోయే తటస్థ లక్షణం. ఒక ఊర్లో ఒక ఆయన వచ్చాడు. ఆయనేమో పలానా సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడండి అన్నాడు. అంటే చోట చూసాం, అదో అన్నీ ఎల్లో కలర్ పెయింట్లో ఉంటాయండి, లైట్ ఎల్లోలోని. కిటికీలన్నీ పెద్ద పెద్ద కిటికీలు చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ ఆ రోలో ఉన్నటువంటి ఇళ్ళు అన్నీ కూడా ఎల్లో కలర్ పెయింట్లోనే ఉన్నాయి. తర్వాత ఏమో పెద్ద పెద్ద కిటికీలు, పెద్ద పెద్ద ఎత్తైన ద్వారాలు కలిగి ఉన్నాయి. మీరు వెళితే ఒకసారి వెళ్ళండి. చెన్నై అది చెన్నై కదా ఉంటుంది, తంజావూరు దగ్గర, చిదంబరం దగ్గర ఒక ఊరు ఉన్నది, చెట్టినాడు అని. చెట్టినాడు అనేది ఇట్స్ ఏ స్పెషల్ విలేజ్. చెట్టినాడు విలేజెస్, అట్లా చెట్టినాడు కల్చర్ ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు, ఒక్కొక్కటి ప్యాలెస్లో ఉంటాయి. మామూలు వాళ్ళు ఉండే ఇళ్ళే అక్కడ. అలా అన్ని ఇళ్ళు అలాగే ఉంటాయి. ఆ ప్యాలెస్లో ఉన్న ఇల్లు అండి అని చెప్తే ఎవడు ఏ ప్యాలెస్లో ఉన్న అన్నీ అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు ఏదైనా చెప్పాలి కదా. దానినే ఉపనిషత్తు ఏంటంటుంది? కాకవత్ గృహం దేవదత్త గృహం. అంటే కాకి వాలి ఉన్నది ఇల్లు. అగో అన్నీ ఎల్లో కలర్ ఇల్లేనండి, కానీ ఓ దాని మీద కాకి వాలింది కదా, ఆ కాకి వాలినది దేవదత్తుని ఇల్లు, లేకపోతే నాగరత్నం గారి ఇల్లు చెప్పారనుకుంటా. కాకి వాలడం ఆయన వెళ్ళాడు, చూశాడు, ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. మన్నాడు వచ్చాడు, కాకి ఉంటుంది అక్కడ? ఉండదు కదా. ఇంకో గంట పోతేనే ఉండదు. అంటే ఆ విధంగా వచ్చినటువంటి లక్షణము తటస్థ లక్షణము, టెంపరరీ క్వాలిటీ. టెంపరరీ క్వాలిటీని చూపించి బ్రహ్మను చెప్తాం. చైతన్యం గురించి చెప్పాలి అంటే
ఏమిటి తటస్థ లక్షణము? తటస్థ లక్షణం అంటే ఏమిటి? కాకివాలని ఇల్లు దేవదత్తుని ఇల్లు అని చెప్పింది అలా తక్షణం కాకి తటస్థ లక్షణము. మర్నాడు కాకి అక్కడ ఉండదు. అయినప్పటికీ ఆయన ఆ ఇంటిని పోల్చుకోగలడు మొదటిసారి చూసినప్పుడు. ఈ విధంగా చైతన్యము శరీరము శాశ్వతంగా కలిసి లేవు. శరీరం అంటే ఇక్కడ అనాత్మ, ప్రపంచం. ప్రపంచం ప్రమేయము, ప్రమాత ఈ అనాత్మ భాగంగా ఉన్నటువంటి ఈ శరీరాదులు. ఈ శరీరాదులు చైతన్యము కలిసి లేకపోయినా తాత్కాలికంగా శరీరం ద్వారా అందులో ఉన్న శాశ్వతమైన శరీరాన్ని ఇహైవ అంతస్థం శరీరే అని ప్రశ్నోపనిషత్తులో ఒక పెద్ద డిస్కషన్. ఆ శరీరాన్ని ఎందుకు చూపిస్తున్నారు? ఆ శరీరము కాకివాళ్ళ దేవదత్తుని ఇల్లులాగా ఒక తటస్థ లక్షణమే కానీ అది ఆగంతుక లక్షణమే కానీ, ఆగంతుక అంటే తటస్థ, ఎ టెంపరీ అట్రిబ్యూట్ త్రూ విచ్ యూ కెన్ ఇన్ఫర్ ది ఆత్మ. అర్థమైందా? మొదటిదేమిటి? 4 రకాలుగా చెప్పుకున్నాం. మిథ్యా లక్షణము. ఎగ్జాంపుల్, నీల ఆకాశము. నీలం రంగు మిథ్యా, ఆకాశం కరెక్ట్. నీలం రంగు అనేటువంటి తటస్థం కాదు, ఎప్పుడు నీలంగానే ఉంటుంది ఆకాశం, తటస్థ లక్షణం కాదు. అలాగే సాక్షి ఆత్మ, సాక్షి చైతన్యం, సాక్షిత్వం అనేది మిథ్య కాబట్టి సాక్ష్యమే లేదంటుంటే సాక్షిత్వం ఉంటుంది. కాబట్టి ఆ మిథ్యాతత్వం అది. రెండవది ఏమిటి? కాకి వాలిన ఇల్లు దేవదత్తుని ఇల్లు. కాకి వాలడం అనేది తటస్థ లక్షణము. ఆ తటస్థ లక్షణాన్ని చూపించి ఇంటిని నిరూపించినట్టుగా ఇక్కడ శాశ్వతమైనటువంటి చైతన్యాన్ని, అశాశ్వతమైన చైతన్యాన్ని చూపించి శరీరాన్ని, శరీరాదులను చూపించి ఈ శరీరంలో ఇహైవ అంతఃశరీరే అంటూ ఇక్కడ, లేకపోతే ఇంకా హృదయ పుండరీకే అంటే పెద్ద డిస్క్రిప్షన్ చెప్పి చూపించడం ఏంటంటే తటస్థ లక్షణమే కానీ ఆగంతుక లక్షణమే కానీ ప్రత్యేకమైనటువంటి ఆత్యంతిక లక్షణము కాదు. మూడో ప్రక్రియ ఏమిటి? లక్షణ అభావము. అంటే పలానా లక్షణము లేదు అని చెప్పండి. అక్కడ ఒక గ్లాసు టేబుల్ మీద ఒక 8 గాజు గ్లాసులు ఉన్నాయి. ఒక దాంట్లో కోకోకోలా, ఇంకో దాంట్లో కొబ్బరి నీరు, ఇంకో దాంట్లో చెరుకు రసం, ఇంకో దాంట్లో కాఫీ, ఇంకో దాంట్లో పాలు, అన్నీ ఉన్నాయి. ఒక గ్లాసులో ఏం పోయిలే, ఖాళీగా ఉంది. అప్పుడు ఏం చెప్తారు? ఖాళీ గ్లాస్ తీసుకురా. అది ఖాళీ గ్లాస్ కావాలి మీకు, యూ వాంట్ పుట్ సంథింగ్, సో దట్ ఎంటీ గ్లాస్, ఖాళీ గ్లాసుని తీసుకురా అంటే ఏంటన్నమాట? లక్షణ అభావము. అంటే ఏ రంగు లేనటువంటి గ్లాసు ఖాళీ గ్లాసు అని తెలుస్తుంది. నీరున్నది ఒకలా ఉంటుంది, కోకోకోలా అది ఇంకో రంగులో ఉంటుంది, కొబ్బరి నీరు, చెరుకు రసం, పాలు, పెరుగు ఇత్యాదులు ఏవో ఉన్న వేరువేరు రంగులలో ఉంటాయి. ఏ లక్షణము లేని దాన్ని లక్షణ అభావాన్ని చెప్పి దాన్ని చూపించడం. అంటే ఏమీ లేని దానికి ఒక లక్షణం, లేమీ లేదు అని చెప్పడానికి లక్షణం ఏది లేని దాన్ని చెప్పి అటువంటి దాన్ని తీసుకురా, ఫలానా గ్లాస్ తీసుకురా అని చెప్పడానికి ఏది లేని లక్షణం లేనిది. 10 మంది వచ్చారు మన ఇంటికి, కూర్చున్నారు. ఆ పక్క నుంచి ఒక ఆయన అడిగారు, మీ బావగారు వచ్చారన్నారు, ఎక్కడున్నారు? చూడండి, అక్కడ ఎదురుగుండా 6 కూర్చున్నారా? ఒక ఆయన కళ్ళజోడు పెట్టుకోలేదు. ఆ కళ్ళజోడు లేని వ్యక్తి మా బావగారు. అంటే ఏమిటి? మిగతా వాళ్ళ 5 కళ్ళజోడులు ఉన్నాయి, ఈయనకి కళ్ళజోడు లేదు. అంటే ఎవరికైతే కళ్ళజోడు లేదో అంటూ లేని లక్షణాన్ని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. అర్థమైందా? ఈ విధంగా ఒక ఇంటికి 6 అమ్మాయిలు వచ్చారు పేరంటానికి. అందరూ రకరకాల రంగు చీర కట్టుకున్నారు. ఒక ఆవిడ మట్టుకు చాలా లైట్ కలర్, ఆల్మోస్ట్ వైట్గా ఉన్నది. చూడు, రంగు లేనటువంటి వైట్ రంగు చీర కట్టుకుంది. అంటే ఏ కలరు కానటువంటి లైట్ కలరు, లేకపోతే ఇంకో రకమైన డ్రెస్ చెప్పి వాళ్ళని చీర కాకుండా మిగతా వేసుకుని చూసావా, ఏదో ఇంకొక పంజాబీ డ్రెస్, ఆమె మా వదిన. అంటే ఏంటనమాట? లేని లక్షణాన్ని చెప్పి పట్టుకోవడం అనమాట. ఈ విధంగా చెప్పడాన్ని మూడవది లక్షణ అభావ. ఏమిటి నేర్చుకున్నామండి? మిథ్యా మిథ్యాతత్వాన్ని చెప్పడం ఒకటిది. ఫస్ట్ దాన్ని ఏం చెప్పాము? మిథ్యా లక్షణం. రెండవది ఆగంతుక లక్షణం. ఆగంతుక అంటే తెచ్చి పెట్టుకున్నా, వచ్చినా టెంపరీ, అప్పుడు కొంతసేపు ఉండి కొంతసేపు ఉండండి. మూడవది
లక్షణ అభావ. నాలుగవది నేతి నేతి అనే పద్ధతి. నేతి నేతి పద్ధతిలో కూడా బ్రహ్మను ప్రత్యక్షంగా నిర్వచించదు ఉపనిషత్తు. వేరే దేని గురించో చెప్తుంది. అంటే చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. నిజ జీవితంలో సంభాషణలో కూడా చూడండి. ఒక ఆయనకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మా పెద్దమ్మాయి చాలా తెలివైనదండి అన్నారు. అంటే ఏమిటి? రెండవ అమ్మాయి అంత తెలివైనది కాదు అని చెప్పకనే చెప్పినట్టయింది. అక్కడ నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అదో మా పెద్దమ్మాయికి పెళ్ళయిందండి అంటే మిగతా ముగ్గురికి ఇంకా వివాహము కాలేదు అని చెప్పకనే చెప్పినట్లయింది. ఈ విధంగా ఎవరన్నా మన ఇంటికి వస్తారు, విసుగు పుట్టేటట్టు బోరు కొడుతున్నారు, ఏవో కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోవాలని ఉంది మనసులో. మీరు వెళ్ళిపోండి, నాకు టైం అయిపోయింది అని అనకుండా, నాకు 5:30కి ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళాలండి అని చెప్తాను. అంటే ఏంటనమాట? 4:15కి నాకు అధ్యయన భారతి క్లాస్ ఉందండి అంటే ఏంటి? మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పడం. అంటే చెప్పవలసింది చెప్పకుండా వేరే విధంగా పద్ధతిని ఉపయోగించి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే అర్థంలో చెప్తారు. అదే ఏమిటి? అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అది అంటూ కేనోపనిషత్తులో చాలా గట్టిగా నేర్చుకున్నాం. తత్ ఆ పరబ్రహ్మము విదితాత్ తెలిసిన దానికన్నా అన్యత్ ఏవ వేరైనదే. అంతత్ విదితాత్ అన్యత్ ఏవ అథా అంతేకాదండి, ఇంకా అటు పిమ్మట అవిదితాత్ తెలియని దానికన్నా అది వేరైనది. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్ అది అన్యదేవ. తెలిసిన దానికంటే వేరైనది, తెలియని దానికంటే వేరైనది. అంటే నేతి నేతి పద్ధతులు చెప్పింది. అంటే తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు. అంటే వస్తువు కాదు, అది ఆబ్జెక్ట్ కాదు, ఆ సబ్జెక్టే నువ్వు అని చెప్పడం. ఈ విధంగా బృహదారణ్యకంలో నేతి నేతి పద్ధతిలో ఆత్మ గురించి అనేక నిర్వచనాలు. అస్థూలం, అణనుహు, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం. అస్నేహం అంటే చిక్కగా లేదు అని. అఛాయం, అతమః, అవాయు, అనాకాశం, అసంగం, అరసం, అగంధం, అచక్షుకం, అగోత్రం, అవాక్, అమనః, అతేజస్కం, అప్రాణం, అముఖం, అమాత్రం, అనంతరం, అబాహ్యం, అనంతం. నతదస్నాతి కించన, అది దేన్ని తినదు. నతదస్నాతి కశ్చన, అది దేని చేత తినబడదు. అంటూ చాలా మంత్రాలు. ఆ మంత్రాలన్నీ చూపించడానికి బదులు ఆ సంగ్రహంగా ఉన్న విషయాన్ని చెప్పాను. ఈ 4 పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి బ్రహ్మను నిర్వచిస్తుంది ఉపనిషత్తు. ఈ విధంగా చెప్పడాన్ని టెక్నికల్గా ఏంటంటారు? లక్షణ వృత్తి. ఏమిటి లక్షణ వృత్తిలో ఏమున్నాయి? మిథ్యావృత్తి, తటస్థ లక్షణ వృత్తి, రెండవది. మూడవది ఏమిటి? లక్షణ అభావ. నాలుగవది నేతి నేతి అనే ప్రక్రియ. ఈ లక్షణావృత్తిలో ఇక్కడ ఉపనిషత్తు ఇక బృహదరణ్యకంలో చెప్పినట్లే నెగటివ్గా, అంటే ప్రతిషిద్ధముఖంగా, అంటే విధిముఖంగా కాకుండా నిషేధముఖంగా మనకు నేర్పిస్తుంది ఉపనిషత్తు. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ మంత్రంలో ఏంటంటే, నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అంటూ చెప్పారు కదా. ఈ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ we have to define Brahman in ప్రమాతృ, రాస్తున్నా, ప్రమేయ, విలక్షణ, తురీయ, తురియం ఆత్మ. తురియ ఆత్మ. అది ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ముగ్గురున్నారు మనకు ప్రమాతలు. ఎవరు? బహిష్ప్రజ్ఞ కలిగినవాడు, అంతఃప్రజ్ఞ కలిగినవాడు, ప్రజ్ఞాన ఘనుడు.
ఇక్కడ ఏం చెప్తుంది, ఇదంతా ఏం చెప్తుందంటే ప్రమాతృ విలక్షణ బ్రహ్మ. ఇదేం చెప్తుంది, ప్రమేయ విలక్షణ బ్రహ్మ. ప్రమాతృ విలక్షణ బ్రహ్మ, ప్రమేయ విలక్షణ బ్రహ్మ. ప్రమాతృ అంటే ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ది ఎక్స్పీరియన్సర్ అనేటటువంటి దాంట్లో. అంతఃప్రజ్ఞ నా అంటే లోపల ప్రజ్ఞ లేనివాడు. బహిష్ప్రజ్ఞ అంటే విశ్వడు కాదు. ఉభయత ప్రజ్ఞ విశ్లేషించుకుందాం. ప్రజ్ఞాన ఘనం తైజసుడినది ప్రాజ్ఞుడు కాడు. నా ప్రజ్ఞం అంటే అది 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 తెలివే, అది కూడా కాదు. ఎలా కాదో చూడాలి. నా అప్రజ్ఞం అంటే అది తెలివి కాదా, జడమా, అది కాదు అంటూ ప్రమాతృ విలక్షణ తురీయాన్ని వీటిలో చెప్పారు. వీటినేమో ప్రమేయ విలక్షణాన్ని నిషేధముఖంగా బోధించారు. అవి చేయగా అవశిష్టమైన దానిని కొన్ని పదాలలో, అన్ని నెగిటివ్ పదాలే. శాంతం అంటే అశాంతి లేకపోవడము, శివం అంటే అమంగళం లేకపోవడము, ప్రపంచ ఉపశమము, ద్వైతం లేకపోవడము, ఇవన్నీ కూడా నెగిటివ్గా చెప్తూ ఏకాత్మ ప్రత్యసారం అనేటటువంటి ఒక లక్షణంతో బ్రహ్మను బోధిస్తున్నారు. సో ఈ విధంగా ఏం చెప్పాలి, వాట్ ఈస్ ద వే టు టీచ్ బ్రహ్మన్? ప్రమాతృప్రమేయ విలక్షణ తురీయ ఆత్మ అహమస్మి. ఎందుకు? స ఆత్మ స విజ్ఞేయ. ఆ తురీయము ఆత్మ అంటే స్వరూపమే, నీవే. సహా అది విజ్ఞేయ, దానిని తెలుసుకొనవలెను. అందుకని అన్నీ కూడా తృతీయంలోనే ఉన్నాయి. ప్రమాతృత్రయ విలక్షణం అని చెప్తున్నారు. మొదటిది ప్రమాతృత్రయ విలక్షణం ఎలాగా? నా బహిష్ప్రజ్ఞం. మూడో మంత్రంలో చూశాము, జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ. బహిష్ప్రజ్ఞ ప్రథమ విభక్తిలో ఉంది. ఇక్కడ బహిష్ప్రజ్ఞం అంటే బహిష్ప్రజ్ఞ కాని దానిని, నా బహిష్ప్రజ్ఞం. ముందు ఈ పదాన్ని చూద్దాం. జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ. ఎవడు వాడు? వాడు విశ్వడు. మూడవ మంత్రంలో జాగ్రత్త ప్రమాత బహిష్ప్రజ్ఞుడు, బహిర్ముఖంగా చూస్తాడు. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తాడు. కానీ తురియాన్ని ఏంటంటున్నాము? నా బహిష్ప్రజ్ఞం అంటుంది ఉపనిషత్తు. అంటే తురియం జాగ్రత్త ప్రమాత కాడు. తురియ ఇస్ నాట్ విశ్వ. ఓకే, జాగ్రత్త ప్రమాతకు పేరు ఇచ్చాం కదా, విశ్వడని. నా అంతఃప్రజ్ఞం, ఈ పదాన్ని నాలుగో మంత్రంలో చెప్పారు. స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ. అదే మళ్ళీ ఆ ప్రజ్ఞ అనేది ప్రజ్ఞం అంటూ ద్వితీయాలు ఇక్కడ చెప్తున్నాం. లేని దానిని. స్వప్న ప్రమాత ఎవడు? అంతఃప్రజ్ఞం. తనను తన మనస్సు ద్వారా అతను ఏం చేస్తాడు? స్వప్న ప్రజ్ఞలో వీడు స్వప్న ప్రమాత మనస్సు ద్వారా స్వప్న ప్రపంచాన్ని చూస్తాడు. మనస్సు నిండా అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్, భావోద్రేకాలు, భయాలు, ఆందోళనలు ఉంటాయి. తురియము అవి ఏవి చెందినటువంటిది కాదు. నా అంతఃప్రజ్ఞం. నా ప్రతిదానికి ఏమిటి కలుపుకోవాలి? నా అంతఃప్రజ్ఞం బ్రహ్మ, నా బహిష్ప్రజ్ఞం బ్రహ్మ. లేకపోతే నా అంతఃప్రజ్ఞం తురీయం, నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం తురీయం కలుపుకోవాలి. ఎందుకంటే తురీయం లాస్ట్లో ఉంది కదా. చతుర్థం మన్యంతే అని చెప్పారు. చతుర్థం అంటే తురీయం. ప్రజ్ఞాన ఘనం. ప్రజ్ఞాన ఘనాన్ని ముందు చూద్దాం. ఐదవ మంత్రంలో ప్రజ్ఞాన ఘనం చూసాం. సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన. సుప్త ప్రమాత కూడా ఈయన కాడు. అంటే ఏం చెప్తుంది? జాగ్రత్త ప్రమాత అయిన విశ్వడు కాడు, నా బహిష్ప్రజ్ఞం. రెండవది ఏమిటి? స్వప్న ప్రమాత అయినటువంటి తైజసుడు కాడు, నా అంతఃప్రజ్ఞం. నా ప్రజ్ఞాన ఘనం అంటే సుషుప్తి స్థానీయుడైనటువంటి ప్రాజ్ఞుడు అనే ప్రమాత కూడా కాడు. ఈ విధంగా చెప్పాలంటే ఇంకో విధంగా తురియం అనేది జాగ్రత్త, స్వప్న, సుప్త అంటే జాగ్రత్త స్వప్రమాతకు, స్వప్న ప్రమాతకు, సుప్త ప్రమాతలకు విలక్షణంగా భిన్నంగా ఉన్నది. అంటే తురియం జాగ్రత్త ప్రమాత కాదు, స్వప్న ప్రమాత కాదు, సుప్త ప్రమాత కాదు. ఇంకొక మాట అన్నారు, నా ఉభయత ప్రజ్ఞం. ఉభయత ప్రజ్ఞం అంటే రెండు అనుభవాలకు మధ్య కలిగే అనుభవం. అంటే ఏంటన్నమాట? చూడండి, మీరు పడుకుందాం అనుకుంటున్నారు, నిద్ర ముంచుకొచ్చేస్తుంది.
ఇంకేదో చిన్న పని ఉండిపోయింది, ఆ పని చేస్తున్నారు, ఆ పని మీద ధ్యాస లేదు, అటు నిద్రపోలేదు. అంటే పూర్తిగా జాగ్రత్తలో ఉన్నట్టు వ్యవహరించలేకపోతున్నాం, నిద్రలోనే చేరుకోలేదు. అటువంటి స్థితి ఉభయత ప్రజ్ఞం అండ్ ఇన్ బిట్వీన్ స్టేజ్ అనుకోండి. అలా కళ్ళు భారంగా ఉంటాయి, అక్షరాలు ఎదురుగుండా చదువుతున్నవి అలుక్కుపోయినట్టుగా ఉంటాయి. రాస్తూ ఉంటాము, మూడు లైన్లు రాస్తూ నాలుగు పెన్నీలాయి మళ్ళీ ఇలా. మీరు చూడు, బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతసేపు మీరేమో నిద్రపోతున్నారా? లేదు. పూర్తిగా తెలివిగా ఉన్నారా? అది లేదు. అది ఉభయత ప్రజ్ఞం. అంటే రెండు పరిస్థితులకు మధ్యన తెల్లవారుజామున కూడా మనం ఏదైనా పని ఉంటే ఎర్లీగా లేచి ఏ ఫ్లైట్కో వెళ్ళాలంటే 3 గంటలకు లేస్తాం. ఒక పావు గంట సేపు ఏమీ సరిగా చేయలేకపోతాం. నిద్రమత్తు ఇంకా వదలదు, ఏం చేస్తున్నామో సరిగా తెలియదు. ఇటువంటి అసాధారణ స్థితినే ఇక్కడ ఉభయత ప్రజ్ఞం అని ఉపనిషత్తు అంటుంది. అంటే అటువంటి అసాధారణ స్థితిలోనున్నటువంటి ప్రమాదం అనుకుంటావేమో, అది కూడా కాదు అంటున్నాడు. అంటే ప్రమాతృత్రయ విలక్షణం, ప్రమాతృత్రయ ప్లస్ అసాధారణ ప్రమాత వాడు కూడా నువ్వు కాదు చెప్తాను. నువ్వు ఆత్మ అంటే నీవు కదా, అంటే తురియం కదా. ప్రమాత ఆ ప్రమాత కూడా తురియము కాదు. నా ప్రజ్ఞం అంటే ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నారు ఇంకో ఉపనిషత్తులోనే. ఇది ప్రజ్ఞ కాదు పూర్వం అంటున్నారు ఈ ఉపనిషత్తులోనే. నా ప్రజ్ఞం అంటే సవిశేష జ్ఞానము కాదు. నిర్విశేష చైతన్య ప్రజ్ఞ జ్ఞానము పరబ్రహ్మ. ఇది ప్రజ్ఞ అంటే అన్నీ సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఫిజిక్స్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, మెడిసిన్ తెలుసు, కంప్యూటర్ తెలుసు. సవిశేష జ్ఞానాలు అవి. అవి భగవంతుడు అవన్నీ తెలిసినవాడని కాదు. సవిశేష జ్ఞానములు లేని నిర్విశేష శుద్ధ చైతన్యం బ్రహ్మ అని తెలియాలి. అంటే సర్వజ్ఞ, సర్వవిత్ అనేటటువంటి మాటలు వ్యవహారంలోనే కానీ అసలు సర్వజ్ఞ అంటే అన్నిటినీ తెలుసుకోవాలనేటటువంటి ఆ తెలియవలసినవే లేవన్నప్పుడు ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సర్వవిత్ ఎలా అవుతాడు? ఆయన శుద్ధ చైతన్యమే. ఆ శుద్ధ చైతన్యము ఆయన ఆయన అంటున్నారు, ఎక్కడో ఉన్నాడా? అబ్బే లేదు. సహా ఆత్మ, సహ విజ్ఞేయ, అది నీవే. మళ్ళీ చెప్పు. సరే, మరి ఏమీ సర్వజ్ఞుడు కాదు, సర్వవిత్తు కాడు అంటే తెలివే లేదా? అసలు తెలివి తక్కువ, తెలివి లేని స్థితి, జడమా? వెంటనే చెప్తుంది నా ప్రజ్ఞం. అది చైతన్యము, అజ్ఞానం కాదు, ఇది లేకపోవడం కాదు, జడం కాదు. నా ప్రజ్ఞం, ఇట్ ఈస్ నాట్ జడం అంటూ చెప్తుంది. 5 మాటలు ఉన్నాయి. ఈ 5 మాటల్లో చూడండి. నా అంతఃప్రజ్ఞం అంటే తేజస్సుడు కాదు, నా బహిష్ప్రజ్ఞం అంటే విశ్వడు కాడు, నా ప్రజ్ఞాన ఘనం అంటే స్వప్న పురుషుడు కాదు, సుప్త పురుషుడు ప్రాజ్ఞుడు కాడు, నా ఉభయత ప్రజ్ఞం ఇన్ బిట్వీన్ స్టేట్ కూడా ఉండే ప్రమాత కూడా కాడు. నా ప్రజ్ఞం అంటే సవిశేష జ్ఞానం కాదు, శుద్ధ చైతన్యము, నిర్విశేష జ్ఞానము, సర్వజ్ఞుడు కాదు, సర్వవిత్తు కాదు. సర్వజ్ఞుడు సర్వవిత్తు ఆ ఈశ్వరుడు గారివండి, ఈయన గారివి కావు. సర్వజ్ఞ సర్వవిత్ అని అక్కడ చెప్పినటువంటి మంత్రము 6వ మంత్రము ఈశ్వరునికి సంబంధించినది, కారణ ఈశ్వరునకు. ఈయన సర్వజ్ఞుడు కాడు, సర్వవిత్తు కాడు, తెలుసుకోవడానికి వస్తువే లేదు. కాబట్టి నా ప్రజ్ఞం దేనిని తెలుసుకోడు. ఆత్మ దేనిని, సూర్యుడు దేనిని చూడడు. సూర్యుడు చూస్తాడేంటి? మన చూడడు కదా. వాళ్ళ ఆకాశం మన దేన్ని మా అన్నిటినీ అవకాశం ఇస్తుంది. కానీ నేను ఆకాశం, నీకు అవకాశం ఇచ్చాను, నాకు చాలా మంచి పని చేశాను నీకని అంటుందా? దానికి తెలియదు. నా ప్రజ్ఞం అయితే జడమా? నో, అప్రజ్ఞం, శుద్ధ పూర్ణ చైతన్య స్వరూపం. దీనివల్ల ఏమి తేలిందండి? మొదటి భాగంలో ప్రమాతృ త్రయ విలక్షణం తురీయం చైతన్య శుద్ధ చైతన్యం. ప్రమాతృత్రయ విలక్షణం శుద్ధ చైతన్యం తురీయం సాత్మ సవిజ్ఞేయ. ఇక్కడ ఆపుకుందాము. మళ్ళీ వచ్చే క్లాసులో ఆ తరువాత భాగాన్ని, అంటే ప్రమేయ త్రయ విలక్షణం ఎలా అయిందో చూస్తాం.
ఆ తర్వాత ఉపనిషత్ మంత్రంలో మిగతా మూడవ భాగాన్ని చూద్దాం. మొదటి ప్రమాతృత్రయ విలక్షణం శుద్ధ చైతన్యం బ్రహ్మ లేక ఆత్మ లేక తురీయం. రెండవది ప్రమేయత్రయ శుద్ధ చైతన్యం బ్రహ్మ లేక తురీయం లేక ఆత్మ. తర్వాత మిగతా సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి.